పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవునికి స్తోత్రం. మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి మాట. అంత ప్రేమించాడు గనుకనే మహా గొప్ప భాగ్యాన్ని వద్దనుకొని కాదనుకొని ఈ భూమి మీదికి నరవతారి అయి మన కోసం వచ్చాడు. ప్రేమించాడు గనుకనే మన కోసం రక్తాన్ని ధారపోసాడు. ప్రేమించాడు గనుకనే తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ప్రేమించాడు గనుకనే ప్రాణమర్పించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు లోక సంబంధమైన ప్రేమలు ఎలాగుంటాయో తెలుసా? నేను మంచిగా మాట్లాడితే నువ్వు మంచిగా మాట్లాడతావు, నేను ప్రేమగా మాట్లాడితే నువ్వు ప్రేమగా మాట్లాడతావు, నేను నీకు అన్నీ ఇస్తే నువ్వు నాకు అన్నీ ఇస్తావు. ఏ బంధమైనా ఏ బాంధవ్యమైనా తాత్కాలికమే అని చాలా ఈజీగా మనుషులు ప్రూవ్ చేయగలరు. ఇట్టే మర్చిపోగలరు, ఇట్టే దూరం అయిపోగలరు, ఇట్టే వదిలివేయగలరు. కన్న ప్రభు అలాంటి వాడు కాదు. నువ్వు వ్యతిరేకించినా నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు దూరం అయిపోతున్నా నిన్ను ప్రేమిస్తాడు. అనుక్షణం నువ్వు కావాలని పరితపిస్తాడు, నీతో ఉండాలని తప్పిస్తాడు. అందుకే అది నిస్వార్థమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఎంతమంది అండి ప్రభువుని గురించి తప్పుగా మాట్లాడేవారు, ఎంతమంది అండి యేసుని గురించి తప్పుగా మాట్లాడేవారు, ఎంతమంది అండి క్రైస్తవ్యాన్ని తప్పుగా మాట్లాడేవారు, ఎంతమంది అండి క్రైస్తవులను తోలనాడేవారు. అయినా నా ప్రభు ఎప్పుడు ఎవరిని ద్వేషించలేదు, ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ప్రేమించాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎలా ఉండగా ప్రేమిస్తున్నాడు అని వాక్యములో చూస్తే బిడా, రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యములో స్పష్టమైన మాట ఒకటి తెలియజేస్తా ఉన్నాడు. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. అంతగా ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎస్, నీవు బలహీనుడవై ఉండగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు బలము లేనప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకం ఎప్పుడు ప్రేమిస్తుందో తెలుసా? నీతో ఏదైనా అవసరం ఉంటే నిన్ను ప్రేమిస్తుంది, నీతో ఏదైనా పని ఉంటే నిన్ను ప్రేమిస్తుంది. ఆ పనికి నువ్వు పనికి రావు అనిపిస్తే నిన్ను ప్రక్కన పెట్టేస్తుంది. నీతో అవసరం తీరిపోయిందంటే నిన్ను ప్రక్కన పెట్టేస్తుంది. కానీ నా ప్రభు అలా కాదండి. నువ్వు బలహీనుడు అని తెలిసినా, నీ దగ్గర బలము లేదని తెలిసినా, నువ్వేమీ చెయ్యలేవని తెలిసినా, నువ్వు ఒక మూల కూర్చున్నావని తెలిసినా, నీ వల్ల ఏ ఉపయోగం లేదని తెలిసినా, ఏ అవసరం లేదని తెలిసినా కానీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించెను. మనము బలహీనులముగా ఉన్నప్పుడు ప్రభు మనలను ప్రేమించెను. ఒకరికి భక్తి చేయడంలో బలహీనత, ఒకరికి ప్రార్థన చేయడంలో బలహీనత, ఇంకొకరికి సువార్త ప్రకటించడంలో బలహీనత. ఏందయ్యా నీ బలహీనత? ఒకడు తలనొప్పి అంటాడు, ఒకడు కడుపు నొప్పి అంటాడు, ఒకడు కాలు నొప్పి అంటాడు, ఒకడు నీరసం అంటాడు, ఒకడు జ్వరం అంటాడు, ఒకడు దగ్గు అంటాడు, ఒకడు జలుబు అంటాడు. దేవుని సన్నిధికి రావడానికి, ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని స్తుతించడానికి వంకలు చెబుతాడు, సాకులు చెబుతాడే. అదే వంక అదే సాకుతో ప్రభువు నిన్ను ప్రేమించడం మానేస్తే ఏమైపోతావో ఏ రోజైనా ఆలోచించావా? మొన్న ఆదివారం వచ్చావా? రాలేదా? మన శుక్రవారం వచ్చావా? రాలేదా? అయితే ఒకరోజు నీ ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటావుగా, మా పిల్లోడు పుట్టినరోజు ప్రార్థన ఎట్టమంటావుగా, మా పెళ్లి రోజు ప్రార్థన ఎట్టమంటావుగా, అప్పుడు నేను రాను.
నువ్వు అన్ని అరేంజ్మెంట్స్ చేసేసుకుంటావు, సౌండ్ సిస్టమ్ పెట్టేసుకుంటావు, పలహారం తెచ్చేసుకుంటావు, భోజనం ఏర్పాటు చేసేసుకుంటావు, అందరినీ పిలిచేసుకుంటావు. 7 అయిపోద్ది రాడు, 8 అయిపోద్ది రాడు, 9 అయిపోద్ది రాడు. మహా అయితే ఏం చేస్తావు? ఈ చర్చి మానేసి ఇంకో చర్చికి వెళ్ళిపోతావు, అంతేనా? ఈ పాస్టర్ గారు కాకపోతే 100 మంది పాస్టర్లు బయట, అంతేనా? ఒక్క పూట నీ అవసరానికి పాస్టర్ గారు రాకపోతే, నీ ఇంటికి పాస్టర్ గారు రాకపోతే ఇక్కడ దాకా పెట్టేసుకుంటావే. వాళ్ళంటేనే ఇష్టం, వాళ్ళ ఇంటికే వెళ్తాడు. వీళ్ళంటేనే ఇష్టం, వీళ్ళతోనే ఉంటాడు, అక్కడే ఉంటాడు, అక్కడే తింటాడు అని అంటావే. బిడా, ఎన్ని ఆదివారాలు మానేసావు, ఎన్ని శుక్రవారాలు మానేసావు, ఎన్ని కోటలు మానేసావు. నేనేటనాలి నిన్ను? ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ ప్రభు నీ కోసం రాకపోతే ఏమైపోతావు? నీ జీవితంలోనికి రాకపోతే ఏమైపోతావు? నీ కుటుంబంలో అడుగు పెట్టకపోతే ఏమైపోతావు? మనం బలహీనపడినంత సులువు కాదు బిడా, మనం మానేసినంత సులువు కాదు బిడా, మనం దూరం అయిపోయినంత సులువు కాదు బిడా. ఒక్కసారి ఆయన పట్టించుకోకపోతే, ఒక్కసారి ఆయన రాకపోతే, ఒక్కసారి ఆయన వదిలేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో నేను చెప్పక్కర్లా. మీ అందరికీ తెలుసు దేవుని యొక్క వాక్యములో సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోయింది, అగ్ని గంధకములు కురిపించబడ్డాయి. ఒక్కసారి ఆయన పట్టించుకోకపోతే జల ప్రళయం ప్రపంచాన్నే ముంచి వేసింది. ఒక్కసారి ఆయన పట్టించుకోకపోతే 3 సంవత్సరాల 6 నెలలు కరువుతో తిండి లేక ప్రజలు విలవిల్లాడిపోయారు. అందుకే నేనంట, నువ్వు వదిలేసినంత ఈజీ కాదు, నువ్వు మర్చిపోయినంత ఈజీ కాదు, నువ్వు బలహీన పడిపోయినంత ఈజీ కాదు, నువ్వు దూరం అయిపోయినంత ఈజీ కాదు. వాక్యం చదివావా అంటే మరండి వాళ్ళ ప్రార్థన చేసావా? కుదరలేదని పొద్దున్న లేకలేకపోయానండి. అంత సులువు కాదు బిడా. నువ్వు మర్చిపోయినట్టే ప్రభువు మర్చిపోతే అంత సులువు కాదు. నువ్వు ప్రక్కన పెట్టినట్టే ప్రభు ప్రక్కన పెడితే అంత సులువు కాదు. అందుకే నేను అంటున్నాను, ఇలాంటి కొన్ని విషయాల్లో బలహీనపడిపోయావే. భక్తిలో బలహీనపడ్డావు, ప్రార్థనలో బలహీనపడ్డావు, పరిచర్యలో బలహీనపడ్డావు, సువార్తలో బలహీనపడ్డావు, ఆరాధించటంలో బలహీనపడ్డావు. నేను అంటున్నాను, అయినా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవునికి స్తోత్రం. మనము బలహీనులమై ఉండగా ప్రభు మనలను ప్రేమించెను. ఆలోచించు, నువ్వు బలహీనంగా ఉంటే ఈ లోకం నిన్ను పట్టించుకుంటుందా? నీ వల్ల అవసరం లేదంటే ఈ లోకం నిన్ను పట్టించుకుంటుందా? నీ వల్ల ఏ ఉపయోగం లేదంటే ఈ లోకం నిన్ను పట్టించుకుంటుందా? ఈ లోక ప్రేమ పైన వేసే పోత వంటిది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? ఎవరైనా ఒక కట్అవుట్ పెట్టి RIP అని రాసి కింద మిస్ యూ అని రాస్తారు. మిస్ యూ డాడీ, మిస్ యూ మై ఫ్రెండ్, మిస్ యూ గడిది గుడ్డు గొంగూర కట్ట అని ఎడితే అంత మిస్ అయ్యే బదులు పోపోయావా నువ్వు కూడా అక్కడికి? అంటే అంత మిస్ అయిపోవడం ఎందుకో, నిజంగా మిస్ అయ్యి కాదు అది, అదొక ట్రెండ్ అయిపోయింది. చాలామంది పెడుతున్నారు, మనం కూడా పెట్టాలి. RIP పెట్టేస్తే అయిపోయింది కదా కదా సోదొద్దు. అందుకే రియాలిటీలో బ్రతకాలండి. క్రైస్తవుల కోసం మాట్లాడుతున్నాను. క్రైస్తవుడు రియాలిటీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను చెప్పే సువార్త, నువ్వు బలహీనపడినప్పుడు కూడా నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. రెండవదిగా చూస్తే అదే రోమపత్రిక, అదే 5వ అధ్యాయం 8వ వాక్యము ఒక మంచి మాట తెలియజేస్తూ ఉంది. మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలుసు, పాపం చేసిన వారిని రాళ్ళిచ్చి కొట్టారు, పాపం చేసిన వారిని వెలివేశారు, పాపం చేసిన వారిని ఉరివేశారు, పాపం చేసిన వారిని ఊరి నుంచి వెళ్ళగొట్టారు. కానీ నా ప్రభు అయితే
పాపిని క్షమిస్తున్నాడు. దేవునికి స్తోత్ర. పాపాన్ని కొట్టివేస్తాడు, పాపాన్ని తీసివేస్తాడు, పాపిని క్షమిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్ర. అవును బిడ్డ, ఎప్పుడు నిన్ను ప్రేమించాడు? నువ్వు దుర్మార్గంలో ఉన్నప్పుడు నిన్ను ప్రేమించాడు. నువ్వు లోకంలో పడి తిరుగుతున్నప్పుడు నిన్ను ప్రేమించాడు. నువ్వు లోక సంబంధమైన వాటి మీద దృష్టి నిలిపినప్పుడు నిన్ను ప్రేమించాడు. ఒక పంది బురదలో ఉండగా అది గబాలను పరిగెత్తుకుంటూ నీ ముందుకు వస్తే దానికి ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకుంటావా? ఒళ్ళంతా బురదైపోయినటువంటి ఒక పందిని ఇంటి లోపలికి రాణిస్తావా? అంతకంటే హీనమైన నీచమైన బ్రతుకు కాదా మంది? అదే లోకపు బురదలో బ్రతకడం లేదా? అదే లోకపు మలినాన్ని అంటించుకోవడం లేదా? మరి అలాంటప్పుడు నా ప్రభు నిన్ను దూరం పెట్టాలి. మరి అలాంటప్పుడు నా ప్రభు నిన్ను లోపలికి రానివ్వకూడదే. కానీ మనము పాపులమయ్యుండగా ఆయన మనలను ప్రేమించెను. దేవునికి స్తోత్ర. రాళ్ళిచ్చి కొడుతుంటే ఏమన్నాడు తెలుసా? అమ్మా, దమ్ముండాలండి పిలవడానికి. వెలివేస్తుంటే పక్కకు చేర తీసుకున్నాడు. తరిమేస్తుంటే నేనున్నానని అభయం ఇచ్చాడు. దమ్ముండాలి. నా ప్రభు దమ్మున్నవాడు. దేవునికి స్తోత్ర. అందుకే నన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్ర. మనము ఇంకనూ పాపులమై ఉండగా క్రైస్తవులమని చెప్పుకుంటున్నాము కానీ, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబడుతున్నాం కానీ, ప్రార్థన చేస్తున్నాం కానీ, బాప్తిసం తీసుకున్నాం కానీ, రొట్టెలో బల్లలో పాలు పొందుతున్నాము కానీ, ఇంకా ఆలోచనలు, చూపులు, మాటలు, క్రియలు, వినికిడి, ప్రవర్తన అంతా లోక సంబంధమైనదే కాదా? కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మారు మనసు పొందినవాడు, రక్షణ పొందినవాడు మరలా లోకంలో కలిసిపోవడం లేదా? పంది బురదలోనికి వెళ్ళి దొరికినట్లుగా మళ్ళీ పాపములో, లోకములో పడిపోవడం లేదా? అయినా నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు బిడా. మూడవదిగా చూస్తే అదే రోమపత్రిక అదే 5వ అధ్యాయం 10వ వాక్యములో ఈ విధంగా రాయబడి ఉంది. ఏలయనగా మనము శత్రులమై ఉండగా, దేవునికి స్తోత్ర, ఎలా ఉన్నామంట? శత్రువులు. ఈరోజు క్రీస్తుకే శత్రువులండి, ఈరోజు ప్రభువుకే విరోధులండి, ఈరోజు దేవుణ్ణే వ్యతిరేకించేవారండి. మళ్ళీ ఎవరు వాళ్ళు? క్రైస్తవులు. మరి ఎవడో క్రీస్తు గురించి తెలియనోడు మాట్లాడాడంటే తెలియదు లేవాడికి అనుకోవచ్చు. ఎవడో మతోన్మాది మాట్లాడాడంటే వాడు బుద్ధి అంతే లే అనుకోవచ్చు. కానీ ఈరోజు క్రైస్తవుడే, ప్రభువుని అంగీకరించిన వాడే, ప్రేమేంటో ఎరిగిన వాడే, మారు మనసు పొందినవాడే క్రీస్తుకి ఏమైపోతున్నాడు? శత్రువు. శత్రువు. క్రీస్తును కలిగి ఉన్నావా బిడ్డ? కలిగి ఉన్న నీవు ప్రపంచానికి ఏమి రిప్రజెంట్ చేస్తున్నావు? నీలో క్రీస్తు కనబడాలి. కనబడుతున్నాడా? నీ స్నేహితులు నిన్ను చూచినప్పుడు నీలో క్రీస్తు ప్రేమ కనబడుతుందా? నీ బంధువులు నిన్ను చూచినప్పుడు నీలో క్రీస్తు కనబడుతున్నాడా? నీ చుట్టుపక్కల వారు నిన్ను చూచినప్పుడు నీలో క్రీస్తు కనబడుతున్నాడా? లేదే. అంటే నువ్వు క్రీస్తుకు శత్రువా? నువ్వు క్రీస్తు వాడవు కాదా? నువ్వు క్రీస్తును కలిగి ఉన్నవాడు కాదా? అంత టేక్ ఇట్ ఈజీగా, అంత ఈజీగా, అంత సులువుగా ఎట్ట బతికేస్తున్నాం బిడ్డ మనం? క్రీస్తును రిప్రజెంట్ చెయ్యాలి. దేవునికి స్తోత్ర. మనము శత్రువులముగా ఉన్నప్పుడు, మన శత్రుత్వం ఎలాంటిదో తెలుసా? నువ్వు ఎప్పుడైనా యేసుని తిట్టావా? ఎప్పుడైనా క్రీస్తుని తిట్టావా? బైబిల్ని కాలుతో తొక్కావా? లేదు. ఎలా శత్రువులు అయిపోయాం? ఇందా చదువుకున్నామే 4వ సంకీర్తన, ఒకసారి చూడండి, అక్కడ ఒక మాట రాయబడి ఉంది. 2వ వాక్యం, నరులారా
ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? ప్రభువా, నిన్నెప్పుడు అగౌరవపరిచాం? యేసుప్రభు అంటే మా గుండెల్లో ఉంటాడో, యేసుప్రభు అంటే మాకు ఇష్టం, మాకు ప్రేమ, మేము క్రైస్తవులు, నిన్ను ఎవడనయ్యామనంటే మాట పడం, అన్నీ బాగానే ఉన్నాయి. కానంట ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? లోక సంబంధమైన వాటిని ఎంతకాలం ప్రేమిస్తావు బిడ్డ? లోకములో పడి ఎంతకాలం బ్రతుకుతావు బిడ్డ? లోకం వైపు ఎంతకాలం దృష్టి నిలుపుతావు బిడ్డ? లోక సంబంధమైనవి ఎంతకాలం కావాలనుకుంటావు బిడ్డ? దాన్ని ఏమంటున్నాడు తెలుసా? నా గౌరవాన్ని మీరు అవమానంగా మారుస్తున్నారు. ఒక క్రైస్తవుడు ప్రతిరోజు దేవునితో మాట్లాడేవాడై ఉండాలి. మరి రోజు ప్రార్థన చేస్తున్నారా? చెయ్యట్లేదంటే ఆయన గౌరవాన్ని నువ్వు అవమానపరిచావు. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, చదవట్లేదంటే ఆయన గౌరవాన్ని నువ్వు అవమానపరిచావు. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు నీ కనుదృష్టి సూటిగా ఉండాలి. ఏ రంగు కనబడితే ఆ రంగు వైపు నీ తలలు తిరుగుతున్నాయంటే, నీ కళ్ళు తిరుగుతున్నాయంటే దేవుని గౌరవాన్ని అవమానిస్తున్నావు. నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా లేవంటే అది దేవుని గౌరవాన్ని అవమానిస్తున్నావు. స్తుతించుటకు, ఆరాధించుటకు, సువార్త ప్రకటించుటకు నీ అడుగులు ముందుకు వేయడం లేదంటే దేవుని గౌరవాన్ని అవమానిస్తున్నావు. ఇంకెంత కాలం ఇలా? ఇంకొన్ని రోజుల్లో 2025వ సంవత్సరం రాబోతుంది. ఇంకా నీ బ్రతికింతేనా? ఇంకా ఇలాగే ఉంటావా? ఎవడో తెలియనోడు పెట్టుకుంటాడండి మనకు ప్రార్థనలు ఉన్నప్పుడు పనులు. నువ్వు క్రైస్తవుడివిగా చెప్పాలిగా, నేను క్రైస్తవుడిని, నేను చర్చకెళ్ళాలి, నేను రానని చెప్పాలిగా. అలా లేదే. ఎలా ఉన్నావు? ప్రభు గౌరవాన్ని అవమానపరిచే విధంగా దేవునికే శత్రువైపోయేలా ఉన్నావా? జాగ్రత్త బిడ్లారా. పరిచర్యలో దిగజారిపోతున్నారు, విశ్వాసంలో దిగజారిపోతున్నారు. అలక్ష్య ధోరణి, నిర్లక్ష్య ధోరణి ఏలుబడి చేస్తుంది. అలర్ట్గా ఉండాలి. కొత్త సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. భక్తిలో అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు దేవుని సంగమా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతగా అంటే మనము బలహీనులమై ఉండగా, మనము పాపులమై ఉండగా, మనం శత్రులమై ఉండగా ఆయన మన కోసం మరణించునంతగా ఆయన మనలను ప్రేమించెను. దేవునికి స్తోత్ర. కాబట్టి నేను చెప్పే సువార్త ఈ పూట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దెన్ వాట్ అబౌట్ యూ? మరి సంఘం సంగతి ఏంటి? క్రైస్తవుని సంగతి ఏంటి? ఒక మాటను మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. ఈ లోకమునైనను, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. నన్ను ఆలోచింపజేసిన మాట ఏంటో తెలుసా? దేవుడేమో లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమించొద్దు అంటున్నాడు. ప్రేమించావా, నా ప్రేమ నీలో ఉండదు అంటున్నాడు. ఇదేంటిది? ఈ లోకాన్ని ప్రేమించొద్దు, లోక సంబంధమైన వాటిని ప్రేమించొద్దు, లోకములో ఉన్న వేటిని ప్రేమించొద్దు. ఎందుకనగా ఒక క్రైస్తవుడు ఎందుకు లోకాన్ని ప్రేమించొద్దంటే, ఒక క్రైస్తవుడు ఎందుకు లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దంటే, లోకం ఏంటో తెలుసా? లోకం ఎలాంటిదో తెలుసా? 3 విషయాలు మీ ముందుంచిన వాక్యాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి, నెంబర్ 1, యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యం. లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవి. ఎందుకు ప్రభువు లోకాన్ని ప్రేమించొద్దు?
లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు అంటున్నాడంటే లోకము చెడ్డదే. నువ్వు ప్రేమిస్తే ఆయనకి ఏదో పోతుందని కాదు, నువ్వు ప్రేమిస్తే నువ్వు ఇంకేవో పొందేసుకుంటావని కాదు. అది చెడ్డది బిడా, అది చెడ్డది. అదేం చేస్తుంది తెలుసా? ప్రభువునే ద్వేషిస్తుంది. అదేం చేస్తుంది తెలుసా? వాక్యాన్నే ద్వేషిస్తుంది. ఆఖరికి ఒకరోజు నిన్ను ద్వేషించేలా చేస్తుంది. కాబట్టి లోకం చెడ్డది, కాబట్టి లోకాన్ని ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. రెండవదిగా చూస్తే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. చాలండి. నెంబర్ 1, లోకము చెడ్డది. నెంబర్ 2, లోకము చెడగొడతది. ధనము మంచిదా చెడ్డదా? ధనము, డబ్బు, మనీ మంచిది బిడ్డ. నీకు తిండి పెడుతుంది, నీకు ఉండడానికి స్థలం ఇస్తుంది, నీకు ఇల్లు ఇస్తుంది, నువ్వు వేసుకునే బట్టలు ఇస్తుంది, నువ్వు తిరగనీకి కారు బైకో దాంట్లో పెట్రోల్ ఇస్తుంది. అది మంచిదే, కానీ ధనాపేక్ష చెడ్డది. అందుకే అంటున్నాడు లోకమును ప్రేమించకుడి, అది చెడ్డది. అదేం చేస్తుంది తెలుసా? నిన్ను చెడగొడుతుంది, నిన్ను చెడగొడుతుంది. లేనిపోని గొప్పలకు పోయి ఏదో కనపరుచుకోవడానికి పోయి. అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, అది నిన్ను చెడగొడుతుంది. కాబట్టి దాన్ని ప్రేమించకుడి. ఉన్నదానితో సరిపెట్టుకునే బ్రతుకు క్రైస్తవుడు అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్ర. ఆఖరిగా ఒక్క మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం, లోకమును దాని ఆశయు గతించిపోవును. దేవునికి స్తోత్రం. లోకం ఏమవుద్దంట? గతించిపోతుంది. అంటే ఒకానొక దినమున చచ్చిపోతుంది, ఉండదు. నేనేమంటానో తెలుసా? లోకము చెడ్డది, అది చెడగొడుతుంది, అది చంపుతుంది. బయట లోకంలో చాలామందిని చూస్తాం. వీడెల్లాడిని కొట్టాడు అనుకో, ఆడొచ్చి ఏం చేస్తాడు? కొడతాడు. వీడెల్లా ఇంకొకరిని చంపాడు అనుకో, అవతల వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒక రోజు ఈయన్ని పొడి చేస్తారు. అవునా కదా? ఇప్పుడు బయట జరిగే గొడవలు అల్లర్లు అన్నీ అయ్యే కదా, కక్షలో పగలో క్రోధములతో జరిగేవే కదా. లోకము చంపుతుంది. అందుకే నా ప్రభు అంటున్నాడు, నేను లోకాన్ని ఎంతో ప్రేమించాను. వారు పాపులుగా ఉండగా, వారు బలహీనులుగా ఉండగా, వారు శత్రువులుగా ఉండగా నేను ప్రేమించాను. వారి కోసం భారంతో ప్రేమతో ప్రార్థన చేయాలి. వారికి అవసరమైతే వాక్యాన్ని అందించాలి. వారికి నీ సాక్ష్యాన్ని తెలియజేయాలి. నువ్వు క్రీస్తుని రిప్రజెంట్ చేయాలి. కానీ లోకాన్ని ప్రేమించావా? లోకంలో ఉన్న వాటిని ప్రేమించావా? జాగ్రత్త, అది చెడ్డది, అది చెడగొడుతుంది. ఆఖరికి అది నిన్ను చంపుతుంది. జాగ్రత్త. కొంతమందికి లోకమే, కొంతమందికి ధనమే, కొంతమందికి స్నేహితులే, కొంతమందికి బంధువులే. దేవుడు అక్కర్లా, వాక్యం అక్కర్లా. కొంతమందికి తిండే, కొంతమందికి ఫోనే, కొంతమందికి టీవీయే. జాగ్రత్త. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.